ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా అంకిత భావంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎల్ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వివరించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై కలెక్టర్, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇల్లు ఎన్ని, వాటిలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి, ఎన్ని ఇండ్లు ఏ దశలో నిర్మాణంలో ఉన్నాయి, ఇప్పటి వరకు గ్రౌండింగ్ జరగని ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులచే పనులు ప్రారంభించేలా చేపట్టిన చర్యలు ఏమిటి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణంలో వెనుకంజలో ఉన్న ఆయా మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ ఎందుకు పురోగతి సాధించడం లేదని నిలదీశారు. నెల రోజుల తర్వాత మళ్లీ తాను సమీక్ష చేస్తానని, తప్పనిసరిగా పురోగతి కల్పించాలని సూచించారు. మంజూరీలు పొందిన లబ్ధిదారులు అందరూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలన్నారు. పనులు చేపట్టేందుకు సంసిద్ధంగా లేని వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి రద్దు చేసి అర్హులైన కొత్త వారికి కేటాయించాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలకు ఆటంకాలు తలెత్తకుండా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఐకేపీ మెప్మా ద్వారా రుణాలు మంజూరు చేశామని కలెక్టర్ గుర్తు చేశారు. అయినా కూడా నిర్మాణాలను చేపట్టకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నిర్ణీత గడువు దాటినా నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారుల పేర్లను సైతం రద్దు చేసి కొత్త వారికి కేటాయించాలని ఆదేశించారు. తదుపరి సమీక్ష నాటికి ఏ ఒక్క ఇల్లు కూడా నాట్ గ్రౌండింగ్ జాబితాలో ఉండకూడదని, లబ్ధిదారులందరూ నిర్మాణాలు చేపట్టేలా క్షేత్ర స్థాయిలో నిరంతర పర్యవేక్షణ జరపాలని సూచించారు. బేస్మెంట్ లెవెల్ దాటిన ఇల్లు అన్ని నెల రోజుల్లో రూఫ్ లెవెల్ వరకు చేరుకునేలా చూడాలన్నారు. కాగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎవరైనా అవినీతికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో జెడ్పీసీఓ సాయగౌడ్, హౌసింగ్ ఇన్ఛార్జ్ పీడీ గంగాధర్, ఈ నివర్తి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలు పాల్గొన్నారు. ధారపల్లి 242, దిచ్చుపల్లి 233, ఇందల్వాయ్ 131, జతరాన్పల్లి 142, ముప్పల్ 167, 69, నిజామాబాద్ 167, సిరికొండ 219, పాల్కొండ 105, భీమ్గల్ ఆల్మోస్ట్ 300, 298, భీమ్గల్ మున్సిపాలిటీ 32, గంగాధర్ దగ్గర నుండి ఫాలోఅప్ చేయండి. ముక్కాల్ 60, వేల్పూర్ 190, ఎర్రగడ్ల 87. ఓకే, ఇది ఒక 1 monthలో తప్పకుండా ఫినిషింగ్ అవ్వాలి. తెలిసి ఉన్న వాళ్ళని పిలిపించాము. ఈ నాకు 0 కావాలి. మీరు క్యాన్సిలేషన్కి చేస్తారా, వెళ్ళి ఏం చేస్తారో నాకు తెలియదు. లాస్ట్ 6 months నుంచి ఏ పని చేయలేదు. ఏ అయినా సార్ ఐ కెన్ వెరీ ఈజీలీ కంక్లూడ్ ఏ మండలి సంబంధించిన అయినా ఏ దీని మీద ఫోకస్ పెట్టలేదు. అండ్ ఎంపీడీఓస్ యాజ్ యూజువల్ మా దగ్గర పని ఉంది, మేము ఫాలోఅప్ చేయలేదు. ठीक है, स्टैंडर्ड रिप्लाई. नॉट ग्राउंडेड మాత్రం ఐ వాంట్ 0. ఇఫ్ యూ కమ్ విత్ అ ఫిగర్, మీరు దయచేసి నా మీటింగ్కి రాకండి. అండ్ మీరు ఉద్యోగాలు కూడా అయిపోయింది అనేది అంటున్నారు. 2480లో ఐ వాంట్ అట్లీస్ట్ 70% ఆఫ్ దిస్ టు బి అట్ రూఫ్ లెవెల్. 70%. మీ మండల్ టార్గెట్స్ ఐడియా ఉంటుంది. 70% ఆఫ్ దిస్ హ్యాస్ టు గో టు రూఫ్ లెవెల్. ఒక 30% సర్లేదు, అక్కడ కొన్ని లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, నేను కాదనట్లేదు. సో ఆ లీవే మీకు ఇస్తున్నాను. బట్ 70% తప్పకుండా ఉండాలి. ఈ అంతా పాయింట్స్ నాకు మినిట్స్లో ఫైల్ సర్క్యులేట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ మీటింగ్ మినిట్స్లో నేను అదే రివ్యూ చేస్తాను. బేస్మెంట్ లెవెల్కి వాళ్ళు రావాలి. ఇవి అంతా ఒక నెలలో జరగాలి అంటే మీరు సంవత్సరం అయితే పని చేయలేదు. నా ఒక నెలలో వేరే జిల్లాలో జరిగిన ఒక సంవత్సరంలో పని ఇప్పుడు మీరు ఒక నెలలో చేయాల్సి వస్తుంది, తప్పదు. ఎయిమ్స్
ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఊతం అందించే పాలిటెక్నిక్ కళాశాలను విద్యార్థులు యువత సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ త్రిపాఠితో కలిసి బుధవారం ఆయన నవీపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలు, బోధనేతర సిబ్బంది గురించి అడిగి తెలుసుకున్నారు. యువతకు తక్షణ ఉపాధి ఉద్యోగ అవకాశం లభించాలని తపనతోనే ఉద్దేశంతో జిల్లాలో విరివిగా పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే విద్యార్థులు తగిన విధంగా ప్రవేశాలు పొందడం లేదని, ఈ కళాశాల గురించి విస్తృత స్థాయిలో అవగాహన పెంపొందించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గడిచిన 4 సంవత్సరాల నుండి పాలిటెక్నిక్ కోర్సులు చేసిన అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని గుర్తు చేశారు. ప్రస్తుతం నవీపేట కళాశాలలో సివిల్ మెకానికల్ విభాగాలు కొనసాగుతున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుండి రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు సైతం అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు యువత వినియోగించుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రజలకు వారి అవసరాలకు సరిపడా శుద్ధి జలాలు సరఫరా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను సన్నద్ధం చేశామని అన్నారు. ప్రజలు కూడా సకాలంలో మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు పనులు చెల్లిస్తూ సదుపాయాలను మెరుగుపరిచేందుకు సహకరించాలని కోరారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నామని, కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై నిఘా ఉంచాలని సంబంధిత శాఖలకు సూచించామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు వీలుగా లబ్ధిదారులకు అవసరమైన తోడ్పాటును అందిస్తున్నామని, ఇసుక మొరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో కలిపి ఆయిల్ ఫైమ్ ఫ్యాక్టరీని ప్రభుత్వం కేటాయించినందున అనువైన స్థలం కోసం పరిశీలన జరుపుతున్నామని, ఈ ప్రాంత రైతాంగ ప్రయోజనాల కోసం సాధ్యమైనంత త్వరగా ఫ్యాక్టరీని ఏర్పాటయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ సలహాదారు వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్బిన్ ఆమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ తదితరులు ఉన్నారు. సివిల్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్, సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2 డిపార్ట్మెంట్స్ అలాట్ అయ్యాయి. ఇటు నిర్మల్ కానీ, ఇటు మనకు నందిపేట కానీ, బోధన ఏరియా కానీ ఎక్కడ వేస్తే బాగుంటుంది, అక్కడ ఏరియా ఉందా లేదా అని ఇన్స్పెక్షన్ చేసడం జరిగింది. అందరం కలిసి ల్యాండ్ చూసాం. అయినా మళ్ళీ ఫైనల్ చేసుకోవటానికి ఈరోజు కూడా విజిట్ చేసాం. పొద్దున తప్పనిసరిగా ఏదో ఒకటి ఆ ల్యాండ్లో వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్మూర్ మున్సిపాలిటీకి కూడా పోయాం. నేను ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మున్సిపాలిటీలో రోజు మనకు పొద్దున్న ఇవ్వగానే కావాల్సింది నీళ్ళు, వాటరు, డ్రైను తీసుడు, మనం వాడిన వేస్టేజ్ తీసుడు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దానికి ఇంపార్టెంట్ ఉంది మున్సిపాలిటీ కానీ పంచాయతీలకు కానీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్ననే ప్రతి మున్సిపాలిటీకి 18 crores ఇచ్చాం. ఆ 18 crores ఎక్కడన్నా ప్రజలకు ఉపయోగపడేటట్టు, ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా చిన్న వ్యాన్ల మీద, చిన్న ఆటోల మీద తీసుకెళ్తా ఉన్నారు. అది ఇక్కడ ఆరుమూరే నిజం అనుకోండి, చిన్న ఆటోలు అది ఇంత పోదు. అక్కడి నుంచి డంపింగ్ యార్డ్ ఎక్కడ ఏంటి, సిటీలో కూడా ఒక్కటి తీసుకోండి. తీసుకొని ఒక్కడిని డంప్ చేసి రోజు పొద్దున్న లేవగానే ఒక టిప్పర్లో డంప్ తీసుకుపోయి వేయాలి. అదేవిధంగా ఇప్పుడు నిజామాబాద్లో కూడా ప్రైవేట్ అలాట్ చేశారు. ఒక 50 houses-కు ఒక వ్యాను పెట్టుకొని 500 houses-కు ఒక వ్యాను పెట్టుకొని ఈచ్ హౌజెస్కు 100 rupees కలెక్షన్ చేసుకుంటూ, డీజిల్ సంబంధం లేదు, మెయింటెనెన్స్ సంబంధం లేదు, ఏది సంబంధం లేకుండా వాళ్ళే నడుపుతూ ఉన్నారు. బోధనలో కూడా అదే విధంగా చేస్తూ ఉన్నాము. ఒకటి మున్సిపాలిటీలో మనకు రోజు కావాల్సిన అవసరాలు తీర్చుకోవడానికి మన ఫండ్స్ను మనమే యూజ్ అయ్యేటట్టు ఆ విధంగా చేయమని సూచనలు ఇచ్చడం జరిగింది. మన ట్యాక్సెస్ మార్చి వరకు రావాలి, తప్పనిసరిగా కడతా ఉన్నారు. కానీ ఇంకా 10% కట్టిన వాళ్లకు ఎక్కడన్నా లీగల్ ఏం యాక్షన్ తీసుకోవాలో అది ఆఫీసర్ల పేరు వదిలేస్తూ ఉన్నాము. దయచేసి కట్టడి వాళ్లకు తప్పనిసరిగా కట్టియాలి.
ఆఫీసర్లు అదే చేయాలి, ప్లస్ ప్రజలు కూడా కట్టని వల్ల కట్టియాలని నేను ప్రజలకు కోరుతా ఉన్నాను. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బూత్ లెవెల్ అధికారులకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో బుధవారం శిక్షణ నిర్వహించారు. అయితే శిక్షణ కార్యక్రమానికి పలువురు బిఎల్ఓలు హాజరు కాకపోవడాన్ని గమనించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ఎంతో కీలకమైన శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణించారు. గైర్హాజరైన బిఎల్ఓలకు షోకాస్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై తప్పనిసరిగా కఠిన చర్యలుంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తరహా నిర్లక్ష్యం కారణంగానే ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఎంతో వెనుకబడి ఉందని, బిఎల్ఓలు శిక్షణకు గైర్హాజరైతే మీరేం చేస్తున్నారంటూ సూపర్వైజర్లపై కూడా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే ముక్కుమ్మడి సస్పెన్షన్ కూడా వెనుకాడేది లేదని బిఎల్ఓలుగా వ్యవహరిస్తున్న మెప్మార్పీలు, అంగన్వాడీ సిబ్బంది, వార్డ్ ఆఫీసర్లకు స్పష్టమైన హెచ్చరికలు చేశారు. కాగా బిఎల్ఓలు నిర్వర్తించవలసిన విధులు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలు, ఎన్యూమరేషన్ ఫారం నింపాల్సిన విధానం, క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లు జ్ఞానేశ్వర్, సంతోష్ కుమార్ అవగాహన కల్పించారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పన లక్ష్యంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ల సహకారంతో ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ రవీంద్ర సాగర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సౌత్ నార్త్ తహసీల్దార్లు శ్రీధర్, విజయకాంత్ తదితరులు పాల్గొన్నారు. చక్కగా సార్ వివరించడం జరిగింది. సో మెయిన్ ఈ ఎస్ఐఆర్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో మెయిన్ పాత్ర బిఎల్ఓలదే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్రతి సెషన్ను కూడా జాగ్రత్తగా వినండి. సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి. అక్కడ మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మాస్టర్ ట్రైనర్స్ మీకు అందరు కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఈ బిఎల్ఓలకు ఆ ఫీల్డ్లో సపోర్ట్ చేయడానికి పొలిటికల్ పార్టీస్ నుంచి బిఎల్ఏలను అపాయింట్ చేస్తారు. సో బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్ 1. బూత్ వివరించాల్సిందిగా మనవి సార్. దయచేసి వెనుక వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందే కోరుతున్నాను. నిజామాబాద్ మార్కెట్ యందు పసుపు విక్రయదారులతో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మార్కెట్ యార్డులో వారికి గల సదుపాయాల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో ఎలాంటి గొడవలు, వివాదాలు లేకుండా వ్యాపారం జరగాలని సూచించారు. ప్రతి ఒక్కరు శాంతి భద్రతను కాపాడడానికి కృషి చేయాలన్నారు. తప్పుడు తూకాలు, మధ్యవర్తుల మోసాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్ యార్డు చుట్టూ ట్రాఫిక్ సమస్యలు తగ్గించే విధంగా సహకరించాలని కోరారు. సెక్యూరిటీ సిబ్బంది అన్ని గేట్ల వద్ద 24/7 నిఘా ప్రతిష్టపరిచి అనుమతి లేని వారిని ఎవరిని అనుమతించకూడదు తెలియజేశారు. భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అవసరమని సూచించారు. ఏదైనా అనుమానాస్పద ఘటన కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ 3 ఎస్ఐ హరిబాబు, పసుపు రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి 33వ వార్డులో కుక్కల బెడద తీవ్రంగా ఉందని బాలుడు మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసి మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరికి వినతి పత్రం అందజేశారు. ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని 33వ వార్డులో గత కొన్ని రోజులుగా వీధి కుక్కల బెడద తీవ్రంగా పెరిగింది. నెల రోజుల క్రితం ఓ చిన్న బాలుని కుక్క కరవడంతో గాయాలు కావడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. అయితే పెద్దలు స్పందించాల్సిన సమయంలో సమస్య పరిష్కారానికి ఒక విద్యార్థి ముందుకు వచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. 5వ తరగతి చదువుతున్న మహేష్ అనే విద్యార్థి తన వార్డులో సమస్యను చిన్నదనుకోలేదు. ప్రతి
ప్రతిరోజు స్కూల్ కు వెళ్తూ వస్తూ కుక్కల భయంతో చిన్నపిల్లలు ఎలా ఇబ్బంది పడుతున్నారో ఆ బాలుడు గమనించి ఇది ఇలాగే కొనసాగితే ఇంకెవరైనా గాయపడొచ్చనే ఆలోచన అతనిలో కలిగింది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం అధికారులను సంప్రదించి నిర్ణయించుకున్న ఆ విద్యార్థి స్వయంగా ఒక వినతి పత్రం సిద్ధం చేసుకుని ఎలాంటి పెద్దల సాయం లేకుండా తన చిన్న సైకిల్ పై ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం చేరుకుని మున్సిపల్ చైర్పర్సన్ గోనెలారిని కలిసి సమస్యను వివరించి వినతి పత్రం అందజేశారు. మహేష్ చేసిన ఈ చిన్న ప్రయత్నం వెనుక ఉన్న పెద్ద మనస్సు అందరినీ కదిలిస్తుంది. తన వయసులో పిల్లలు ఆటో చదువులతో గడిపే సమయంలో సమాజం కోసం ఆలోచించడం, సమస్య గుర్తించి పరిష్కారం కోసం అడుగులు వేయడం నిజంగా అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు. సమస్యపై స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి మీడియాతో మాట్లాడుతూ బాలుడిచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామన్నారు. సరే నాకు పంపిస్తాం, ఇప్పుడే పంపిస్తాను మీ గల్లీకి. ఎక్కడ మీది? అవుతి గల్లియా? పేరు? మహేష్. సరేనా? ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో కుక్కల బెడద ఎక్కువ ఉన్నందున మహేష్ అని 5th క్లాస్ చదువుతున్న అబ్బాయి మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఈ 5th క్లాస్ చదువుతున్న ఈ అబ్బాయి మాకు కుక్కల బెడద సమస్య గురించి చెప్పడం ప్రశంసనీయం. రానున్న రోజుల్లో ఆర్మూర్ పరిధికి ఎలాంటి సమస్యలు ఉన్నా ఫిర్యాదు ఇవ్వండి, తగిన పరిష్కారం తీసుకోండి. నా పేరు బి మహేష్. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా గల్లీ ఆర్మూర్ 33 వార్డు. మా గల్లీలో చాలా కుక్కలు ఉన్నాయి. మన ఒక బాబుకి కరిచింది. మా గల్లీ నుంచి నేను సైకిల్ మీద వచ్చిన చైర్మన్ మేడంకి లెటర్ ఇవ్వడానికి. సమస్యను పరిష్కారం ఇచ్చాలని కోరుతున్నాం. కుక్కల సమస్య ఉందని చెప్పేసి మనకి ఇప్పుడు ఇందాకే కంప్లైంట్ ఈ బాబు వచ్చిండు. దానికి తగిన యాక్షన్ తీసుకోండి ఇప్పుడే. 2 days కాకుండా ఇంకా తొందరగా. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన తైబజార్ వేలం పాటను వాయిదా వేశారు. టెండర్ అనేది చేపిస్తాము. ఒక రోజు 2 రోజులు మనకు ఫుల్ క్లారిటీ పరంగా మేము కూడా తీసుకొని డేట్ అనౌన్స్ చేసి మన గౌరవ ప్రెస్ వాళ్ళకి ఇస్తాం సార్. మీరు కూడా దాన్ని వైడ్ పబ్లిసిటీ చేసి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కొన్ని ఆబ్జెక్షన్స్ రేజ్ అవ్వడం వలన ఈనాటి టైబజార్ వేలంని గౌరవ ఉన్నత అధికారులకి చర్చించి వాళ్ళ దగ్గరికి దృష్టిలో తీసుకెళ్ళి తదుపరి డేట్లని నిర్ణయించి గౌరవ ప్రెస్ సభ్యులందరికీ తెలియజేస్తాము. అబ్జెక్షన్ ఏమని వచ్చింది అంటే గతంలో పాడిన తైబజార్ వేలం పాటకి ప్రస్తుతంలో డీడీ పరంగా మాకు వచ్చిన వాళ్ళ పరంగా సంబంధం వాళ్ళు ఒకటే ప్రమేయంలో వచ్చేది అని చెప్పి మాకు అబ్జెక్షన్ అనేది ఒక పరంగా రేజ్ అయింది. తదుపరిగా వాళ్ళని పార్టిసిపేట్ చేపించడమా లేదా అనేది ఉన్నతాధికారులను సంప్రదించి తదుపరి డేట్ని అనౌన్స్ చేస్తాం సార్. కావున దీన్ని మీరు అందరూ స్వీకరించి మాకు సహకరించగలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.